100 సంవత్సరాలు బ్రహ్మ మారుతూ ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం కదా. ఇప్పుడు పరిపాలించే బ్రహ్మ ఎన్ని బ్రహ్మ తెలుసు ఆత్మ బ్రహ్మ అంటాం. అంటే ఇప్పుడు జరిగేటువంటి బ్రహ్మదేవుడు 6వ బ్రహ్మ. తర్వాత వ్యవస్థలో ఆత్మ బ్రహ్మ ఓ బ్రహ్మదేవ ఆలోచన కూడా నేను సమర్పిస్తామని చెప్పి సంకల్పం చెప్పుకున్నాను. అలాగే ఇక్కడ ఎవరు వచ్చినప్పుడు కూడా ఎంతమంది సైన్యం వచ్చినా రాక్షసులకు ఏమవుతున్నారు? ఓడిపోతున్నారు. యాగాన్ని సంరక్షించే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు అరణ్యవాసానికి వెళ్తున్నటువంటి యొక్క రామచంద్రుడిని పిలిపించుకున్నారు. ఎవరు పిలిపించుకున్నారు? విశ్వామిత్ర బ్రహ్మర్షి గారు పిలిపించుకుని వారి కోరిక అడిగారు. ఏంటి, మీరు ధనుర్బాణిత్యాన్ని కూడా నేర్పాను కదా, కాబట్టి నాకు ఇది యాగ సంరక్షణ చేసేటువంటి రేపు దక్షిణ సరే అని చెప్పి రామలక్ష్మణులు ఎక్కువ కూడా వచ్చి చూసారట. చూసేసరికి తాతకులు సాకిని హాకిని శంకులు అందరూ కూడా దైవాక్షులు సుతాక్షులు వీరందరూ కూడా రక్త బీజాక్షులు అందరూ యుద్ధానికి వస్తున్నారు. ఈ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది? అసలు రామాయణ ఎక్కడి నుంచి వచ్చింది? అందరికీ సృష్టి ఎవరు? బ్రహ్మ కాదండి. ఇదందరికీ కూడా సృష్టికి ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారే సృష్టికి మూలం. ఎందుకంటే బ్రహ్మకి మరణం ఉంది, విష్ణుకి మరణం ఉంది, శివుడికి మరణం ఉంది. మరణం లేని కూడా అమ్మవారు ఒక్కదానికే లేదు. కాబట్టి యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నిద్రలో ఉన్నాడు. 6 నెలలకు ఒకసారి నిద్రలో వెళ్తాడు. క్షీరసాగర వదనం చూడమని ఆయన ఉత్తరాన్ని పుణ్యకాలం వచ్చి నేర్చుకుంటాడు. మరి దక్షిణాలు వచ్చేది పడుకుంటాడు. ఈ ఆనందంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాక్షసులందరూ కూడా దేవతలు తండ్రికి వచ్చారు. దేవతలకు శక్తి లేదు, సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేయాలా అని చెప్పేసరికి ఈ యొక్క అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు మాయా విష్ణు రూపంలో వచ్చి యుద్ధం చేసింది కదా. ఎన్నిసార్లు? 5,000 సంవత్సరాలు యుద్ధం చేశారు ఆ విష్ణుమూర్తి రాక్షసులతో. అందులోంచి గుర్తుకొచ్చినటువంటిది రామావతారం కలియుగంలో మరి మానవుని కాపాడే ఎవరయ్యా? మరి మన రోజుల్లో మనం ఎలా చూస్తుంటే మానవ మాత్రుడు కోరుకునేటువంటి కోరిక కానీ ఇది కానీ మనకు ఎలా చేరుతుంది? మనం మనకు కావలసినటువంటి యొక్క సఫల్యాన్ని ఏ రకంగా తీర్చాలి అనేసరికి ఇక్కడ నేను రామావతారంగా వెతుకుతానని చెప్పి అమ్మవారిని సీతాదేవిగా పరిగణించమని చెప్పేసి తీసుకొచ్చారట. అండి ఇలాగా రామావతారం వచ్చింది. ఆ యొక్క బాణానికి స్పందించి బాణంతో పందిరి కట్టారు. యాగశాలు ఎలా వేశారు? బాణాలతో వేశారు. ధనుర్బాణించాలని కూడా అస్త్రాలు శస్త్రాలు మొత్తం అన్ని రకాలుగా కురిపించి దాంట్లో ఒక పందిరి ఏర్పాటు చేసి దానితోనే యాగం చేయించుకుంటారు. యాగం జరుగుతుంది. అయితే మరి ఇక్కడ మహాప్రతిమతుల్లో కూడా ప్రతిమత ఎవరు? మహాప్రతిమత ఎవరండి అని చెప్పి అక్కడ లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి వేసుకోవాలి. మహాప్రతిమత ఎవరు అని చెప్పి నియమానికి వచ్చింది. ఎవరు అడిగారు? పార్వతీదేవి అడిగింది శివుణ్ణి. మరి సీత ప్రాతిపత్యాన్ని నిరూపించాలి కదా. చాకల ముందుకి సత్యం శాస్త్రం గురించి సీతను ఎక్కడ వదిలేశారు? అరణ్య మార్గంలో వదిలేశారు. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేసింది? అగ్నిమతనం చేసింది. అంటే అగ్నిలో దూకి పొలి దూరాలై పైకి వచ్చింది. మరి ఇక్కడ ఏంటంటే రాజు ఉన్నారు కదా, ఇప్పుడు రాజు దంపతులు. ఆ దంపతులు ఈ పార్వతీదేవి ఏమంటున్నారు? అసలు మహాప్రతిమతులుగా పతివత ఎవరైనా ఉంటామంటే నిన్ను మించిన పతివత ఎవరు ఉన్నారు? పతివతలో కదా ఇద్దరు పతివతలు, ఇంకెవరో పతివతలు లేరు అని చెప్పాడు. చెప్పేసరికి అలాగే స్వామి చాలా మంది ఉన్నారు కదా స్త్రీలు అనేసరికి నిన్ను మించిన పతివత ఎవరైనా ఉంటే వారిని నేను చెరబడతానని చెప్పాడు. అంటే
వాళ్ళు ఉంటుందని చెప్పి ఏదో రకంగా అక్కడికి చేసుకుంటారు. సరే అనేసరికి రాజుదంతు భద్రభద్రగా అవుతున్నారనేసరికి ఆ రాజుకి ఒక గుణం ఉంది. ఏంటి, ప్రతి వారిలో కూడా ఎవరో ఒక బ్రాహ్మణోత్సవానికి భోజనం పెడితేనే కానీ వాళ్ళు భోజనం చేయాలి. అంటే మనం భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళు మహావిష్ణుతో సమానం, వాళ్ళు పెట్టిన కాబట్టి మనం తినాలి. అటువంటి విషయం జరిగేటప్పుడు ఎవరో రోజు రావట్లేదు. పరమశివుడు ఈ యొక్క వేషంలో వచ్చి ఆ ఇంటిలో తిరుగుతుండగా మీరు వచ్చారండి, మీరు భోజనం పెడతాను అని చెప్పి ఆగేసినారు. నాకు 3 షరతులు ఉన్నాయి, 3 కోరికలు. ఆ 3 కోరికలు తెచ్చినట్లయితే మేము ఇంట్లో భోజనం చేస్తాము అన్నారు. ఏమిటి? ఒకటోది, నీ భర్త నా కాళ్ళు నొక్కాలి. కాళ్ళు నొక్కుతానంటే నేను వస్తాను. రెండోదేంటి, పని పోషణలు అని చెప్పి కుమారుడు ఉన్నాడు. నాకు ప్రతిరోజు కూడా లేక మాంసం తింటేనే కానీ మొదలయ్యాడు. కాబట్టి ఎటువంటి మచ్చ లేకుండా ఒంటి మీద గాలి లేకుండా ఎగవిడ వాడుతూ లేక వయసులో ఉన్నవాడు వండి పెట్టాలి. ఎవరున్నాను? పగలేదు. ఎందుకంటే నీ కుమారుడు ఉన్నాడు కదా, వండి పెట్టడానికి చేత వెళ్ళిపోతాను. అయ్యో పెట్టకపోతే పెడతానండి అని. సరే. మూడో కోరిక, నాకు శయనించేటటువంటి సమయంలో నాకు కాంతి కావాలి. కాంతి లేకపోతే నేను అసలు కుదరదు. ప్రతిరోజు ఏదో అమ్మ కావాలి. దానికి ఇష్టమైతే వస్తాను లోపలికి, లేకపోతే లేదు. వాళ్ళు ఎవరు? రాజులు. రాజు తెచ్చుకుంటే చెప్పండి దాంట్లో ఉంటుంది. అది కూడా చెప్పాలి. అయితే సరిగ్గా స్నానం చేసి వస్తామన్నారు. స్నానం చేశారు, వచ్చాడు. ఆ రోజు గ్రామోత్సవం జరుగుతుంది. రాముల వారి కళ్యాణం అన్నీ చేసుకున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి గౌరవించింది. ఈ వేసినందులో కూడా అమ్మ తల్లి రోజు కళ్యాణం జరిగింది, ఊళ్ళో మేమెవరూ కూడా ఇలా ఉంటున్నాము, మీరేమో అనుకోకపోతే రేపు మేము అందరం వచ్చిన ఏమో అనుకోవటం నచ్చిన వారు మీరు తీసుకోవచ్చు అన్నారు. ఎలా కుదురుతుంది? మొదటి కోరికంటే కాళ్ళు నొక్కాలి. భర్త వచ్చి కాళ్ళు నొక్కాడు. పని పురుషుల్ని వండి పెట్టేసింది. మూడో కోరిక తీరాలి. మరి ఎలా తీరుతుంది? కుదరదు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఆఖరికి ఇంక చేసేదేమీ లేక తాను కాంతగా మారి ఎక్కడికి వచ్చింది? గదిలోకి వచ్చిందట. వచ్చేసరికి ముసుగు తీసేసరికి అక్కడ ఉన్న ఎవరు? పార్వతీదేవి. అక్కడ లోపల ఉంది పరమశివుడు. స్వామి మీరాని అడిగింది, దేవి ఇవ్వాలని అడిగాడు. ఇదేమిటంటే నా భక్తురాలు నా బిడ్డను కాపాడుకోవాలి కదా, అందుకు నేనే వచ్చానన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నీకు బిడ్డైతే నాకేమవుతుంది? నాకు బిడ్డగా నన్ను కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలా? అక్కడ రాజుగా వచ్చింది నేనే, బ్రహ్మగా వచ్చింది నేనే, పనిభూషణగా వచ్చింది కూడా నేనే. నిన్ను మించిన పతిమతలు అని చెప్పాను కదా, పతిమతాన్ని చాటి చెప్పడానికై ఇక్కడికి వచ్చాను. ఇది మార్కండేయ అంతర్గతంలో రామ పట్టాభిషేకంలో సీతని పతిమతగా చాటి చెప్పాలని అడిగావు కదా. నువ్వు అగ్నిమహనం చేసినప్పుడు కూడా అక్కడ అగ్ని వల్ల ప్రళయ వృత్తులనే కాపాడుకున్నది కూడా నేనే. ఏమీ చక్కలేదు. కాబట్టి ఈ రామాయణానికి అంతు లేదు. దీనిని మనం ఛేదించి అయోధ్యరాముడిగా బాలరాముడిగా నేను కలిసి రామ పట్టాభిషేకాన్ని చేసి దీన్ని అయోధ్య పట్టపురాణిగా తీసుకొచ్చుకుంటాను అని చెప్పాడు. ఇది పట్టాభిషేకం. అవును. ఓం ప్రణాస్య సరస్వతం సరస్వతరామాయ కంగవర్తస్య పాంచదే భక్తో దష్టం మానమ్మ సత్యాపాక్యమమ్మ పోషణామార్గం ఆరు వచ్చేసుకుంటామని చెప్పాము వరకు అమ్మ మీరు అందరూ కూడా రామాయణ మహానుకుంటూ ఉండండి. పోషణామార్గం మాతాత్మ రాజ్యముత్తుమ ప్రధానస్తవం యదా ప్రధానోత్తమ కందకాన్ని అస్థాన బలియా స్వర్గమ్మ స్వర్గ మార్గం చోరాంతర బాలగణ పితృం స్వరూప రక్షమాన
Brahma Sadhana Sahale,
నువ్వు కూడా మోస్తావా?